సో హై టు ఆల్ మన ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అండ్ ఆల్సో దానికి తగ్గట్టుగా మనం ఏం ప్రిపేర్ అవ్వాలి చెప్పేసి చూద్దాం. ఓకేనా. సో నోటిఫికేషన్ అనేది అప్కమింగ్లో అయితే ఇంకా చాలా దగ్గరగా ఉందన్నమాట రావడానికి. సో దీనికైతే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఏముండదు అనమాట. ఓకేనా. సో మీ యొక్క 10th క్లాస్ మీద మార్క్స్ బేస్ చేసుకునేది ఇదైతే నోటిఫికేషన్ ఉంటుంది. అసలు ట్రిపుల్ ఐటీ అనేది మనకి మీ అందరూ తెలిసిందే కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ను అండ్ ఆల్సో బీటెక్ 4 years కూడా మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇదైతే మొత్తం 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఓకేనా. సో నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పటిలాగానే June 1st week నుంచి రాబోతుంది అనమాట. ఓకేనా. సో మేబీ ఒకవేళ ట్రిపుల్ ఐటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమైనా ముందుగానే ఒకవేళ ఇచ్చేస్తామంటే ముందైనా రావచ్చు. బట్ మ్యాక్సిమం ఆఫ్ ఛాన్సెస్ June 1st week వచ్చే అవకాశం ఉంది. సో June 1st week నోటిఫికేషన్ వస్తుంది. సో జూలైలో మీకు phase 1 లిస్ట్ వస్తుంది. సో జూలై నుంచి ఆగస్ట్ లోపు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఆగస్ట్ 1st week నుంచి మీకు అయితే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో మీకు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. బ్రో జూన్ నుంచి అందరూ కాలేజ్కి వెళ్ళిపోతున్నారు, మేము ఇంక వెళ్ళలేదని చెప్పేసి టెన్షన్ అవసరం లేదు. ఆగస్ట్ 1st week అయితే ట్రిపుల్ ఐటీకి అయితే క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అనమాట. ఓకేనా. సో నోటిఫికేషన్ అనేది June 1st week కానీ మే ఎండింగ్ అయినా వచ్చే అవకాశం ఉంది. సో మే ఎండింగ్ కొంచెం కష్టం కానీ సో June 1st week నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇంతవరకు ఏం చేయాలి బ్రో మేమంటే ఒకటి చెప్తాను చూడండి. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసే కంటే, ఓకేనా, సో ప్రీవియస్ ఇయర్ చాలా వరకు ఇలానే సిచ్యువేషన్ జరిగిందనమాట. సో మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసుకున్నారు. సో తర్వాత phase 1 phase 2 లిస్టులు ఉంటాయి అనమాట. ఓకేనా. ఇదేంటంటే జస్ట్ మనకి మెరిట్ లిస్ట్ వస్తారు కదా మార్క్స్, అలానే లిస్ట్ వస్తుంది అనమాట ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ యొక్క పెట్టుకుంటారు ఫస్ట్ 10thలో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఈ క్యాస్ట్కి సంబంధించిన వాడిని, సో నాది ఈ లోకాలిటీ అని చెప్పేసి పెడతారు కదా. సో పెట్టినప్పుడు అసలు చెక్ చేస్తారనమాట, మీరు పెట్టింది కరెక్టా కాదా, లేకుంటే ఏంటైనా మిస్యూజ్ చేశారని చెప్పేసి చూస్తారనమాట. ఓకేనా. ఒకసారి వాళ్ళు చెక్ చేసిన తర్వాత నార్మల్ మాన్యువల్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీరు అన్నీ కరెక్ట్గానే ఒకే లొకాలిటీ, క్యాస్ట్, ఇన్కమ్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి. సో మీకు తర్వాత ఐడి కార్డ్ ఇచ్చేసి సీట్ అనేది వెరిఫై చేస్తారు. లేదు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏమైనా తప్పులు ఇప్పులు ఉన్నాయనుకోండి, సో అప్పటికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తారనమాట. ఒక 1 week ఛాన్స్ ఇస్తారు. ఈ 1 weekలో మీరు మిస్టేక్స్ ఉన్న పేరులో కానీ, ఇన్కమ్లో కానీ, ఆధార్ కార్డులో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఆ 1 weekలో చేసుకోవాల్సి ఉంటుంది. కానీ 1 weekలో పని అవుద్దంటే అవ్వదు, మనకు తెలిసిన విషయమే కదా. సో ఏదైనా ఇది ఇన్కమ్ ఇవన్నీ అవ్వాలంటే కొంచెం 10 to 15 days టైం పడుతుంది. మీరు సీట్ వచ్చేంత వరకు సీటు రావడమే గొప్ప. ఓకేనా. సో ట్రిపుల్ ఐటీలు ఎంతమంది అప్లై చేస్తారు కదా, సో అంతమందిలో మనకి సీట్ రావడమే గొప్ప అనమాట. సో ఈ వచ్చిన దానికి కూడా సద్వినియోగం చేసుకోకుండా ఇలాగ 1 weekలో లాస్ట్ వరకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారు చాలామంది. అంతేందుకు నేను మా టైంలో నేను ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నా ముందు ఒక 10 మంది పెట్టుకున్నారు. ఎట్లా అంటే తప్పులు కొంచెం ఇన్ఫర్మేషన్ తప్పులు ఉండే. నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్తో, మీరు అప్పుడు దాకా వెళ్ళే కంటే అందరూ కాదు, ఎవరికైతే మిస్టేక్స్ ఉంటాయో, చాలామందికి ఆధార్ కార్డులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీ పేరు కావచ్చు, లేకుంటే మీ పేరెంట్స్ పేర్లో కావచ్చు మిస్టేక్స్ ఉండొచ్చు. ఓకేనా. సో అంతా ఒకేలా మనం చూసుకోండి అనమాట. దేన్ని బేస్ చేసుకుని అంటే మీ 10th క్లాస్ మీద బేస్ చేసుకొని అంతా కరెక్ట్ చేసుకోండి. సో 10th అంటే మీకు కాలేజ్లో స్కూల్లో ఇప్పుడు ఇంకా మీకు మార్క్స్ రాలేదు కదా, వన్స్ ఒకసారి మార్క్స్ వచ్చేసిన తర్వాత మీకు మెమో ఇస్తారనమాట. మెమో కానీ హాల్ టికెట్లో కానీ మీ పేరు ఉంటుంది, మీ పేరు, మీ పేరెంట్స్ పేరు అని చెప్పి చూసారా, లేకుంటే స్టడీ సర్టిఫికేట్లో కూడా పేరు ఉంటుంది. సో దాన్ని రెఫరెన్స్ తీసుకొని ఆధార్ కార్డులో ఏమైనా ఇన్కమ్లో మొత్తం చేంజ్ చేసుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండదు, పిల్లలకు ఉండదు. ఇప్పుడు మీరేం పని చేస్తున్నారా, పని చేయట్లేదు కదా, సో మీకు ఎందుకు ఇన్కమ్ సర్టిఫికేట్? ఇన్కమ్ అంటే ఆదాయం, మీ ఫ్యామిలీ యొక్క ఆదాయం ఎంత, నీ ఆదాయం కాదు, నువ్వు పని చేయట్లేదు కదా. సో అందుకని మీ ఫ్యామిలీ యొక్క ఆదాయం, మీ ఫ్యామిలీ ఆదాయం అంటే మీ నాన్నగారి ఆదాయం. సో పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకేనా. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, బ్రో నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు వస్తాను అన్నారు. బ్రో నీకు ఎందుకు ఉండవు బ్రో ఇన్కమ్ సర్టిఫికేటు, నువ్వు పని చేయట్లే కదా. పేరెంట్ మీ తల్లి కానీ తండ్రి కానీ యొక్క ఆదాయం అడుగుతారు అనమాట. అది 3 లక్షల లోపు ఎంతో ఉండాలి. అప్పుడే మీకు ట్రిపుల్ ఐటీలో ఫీజు రిమైండర్ వర్తిస్తుంది.
లేకపోతే మీకు ఫీజు రిమెంట్ వర్తించదు. నేను ఫీజు రిమెంట్ గురించి కూడా సపరేట్ వీడియో పెడతాను. దాంట్లో మీకు క్లారిటీగా అర్థమవుద్ది ఎంతవరకు ఉంటుందని చెప్పేసి, ఓకేనా. సో దాంట్లో మనం ఫీజు గురించి మొత్తం మాట్లాడుకుందాం. ఈ వీడియో కాకుండా తర్వాత వీడియో వస్తుంది, దాన్ని చూడండి, క్లారిటీగా ఉంటుంది, ఓకేనా. సో మీరు ఇన్కమ్ కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఇన్కమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ అయింది, కానీ సో ముందు టైం పట్టేది. సో ఇప్పుడు కూడా ఒక 1 వీక్ టైం పడుతుంది. సో 1 వీక్ ముందు అప్లై చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్. సో అది వచ్చేసిన తర్వాత ట్రిపుల్ అప్లై చేసినప్పుడు మనకి ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధారు, లొకాలిటీ అవన్నీ కావాలి. సో అవన్నీ ముందుగానే తీసి పెట్టుకోండి, ఓకేనా. మళ్ళీ అప్పుడు దాకా మళ్ళీ అప్పటికప్పుడు వచ్చేసి ఏంటి బ్రో ఏం కావాలని చెప్పి మళ్ళీ నన్ను అడగొద్దు. నేను ముందుగానే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా. సో ఇదంతా ముందుగానే మీరు చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిస్టేక్స్ ఉన్నా, వెరిఫికేషన్ ఏమైనా ఉన్నా సరే చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట, ఓకేనా. సో అలా అయితే ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీరు వెరిఫై చేసుకుంటే తర్వాత మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ ఆల్సో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు కూడా చాలామంది డౌట్కి వెళ్తారనమాట. అంటే వితిన్ టైంలో వెళ్ళకుండా, సో ఇచ్చిన డేట్ ఒకటి, మీరు వెళ్ళే డేట్ ఒకటైనా అలాగైనా సరే మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట, ఓకేనా. సో నేను సీట్ క్యాన్సిల్ అయ్యేది ఒక స్పెసిఫిక్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా వీడియో కావాలంటే కింద కామెంట్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. అంటే ట్రిపుల్ మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అన్న వీడియో వస్తుంది. సో దాంట్లో చూస్తే మీరు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. సో మనకి అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుంది, వెళ్ళకముందు ఎలా ఉంటుంది, రియాలిటీ మొత్తం చెప్దాం అనుకుంటున్నాను క్లారిటీ వీడియోలో. సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది, ఓకేనా. సో నేను చాలా వరకు వీడియోస్ అనేవి ముందు మెంబర్స్కి వదిలిన తర్వాత వేరే వాళ్ళకి వదులుతున్నాను అనమాట, ఓకేనా. సో దానివల్ల ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు, వాళ్ళు ఫస్ట్ ముందు ప్రయారిటీ ఉంటుంది. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ ముందుగా రావాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది. సో తీసుకోవడం వల్ల మీకు ఉపయోగమే, మాకు ఉపయోగమే, ఓకేనా. సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మాకు దానివల్ల కొంచెం ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. సో మీకు ఎట్లాంటి ఉపయోగం అంటే, సో అది తీసుకోవడం వల్ల మీరు కామెంట్ పెట్టినప్పుడు పెట్టిన వితిన్ సెకండ్స్కి అయితే కామెంట్ రిప్లై వస్తుంది. రిప్లై నేనే ఇస్తాను, ఓకేనా, ఎవరు ఇవ్వడం కాదు. సో మేము పెట్టిన ప్రతి కామెంట్కి రిప్లై వస్తుంది, ఓన్లీ ఫర్ మెంబర్స్ మాత్రమే, ఓకేనా. సో అది మీరు చూసుకొని ఇంకా దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అదంతా మీరు మైండ్లో పెట్టుకుని చేయండి, ఓకేనా. అవసరం అనుకుంటే, అదేదో అవసరం లేదనుకుంటే ఇట్స్ యువర్ విష్, ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొకటి డాక్యుమెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా, అదంతా క్లియర్గా ఫాలో అవ్వండి. ఏమైనా మీ డౌట్స్ ఉన్నా సరే మామూలు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మెంబర్స్ కోసం కూడా స్పెసిఫిక్గా కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి ఓన్లీ వాళ్ళ కోసం మాత్రం, కొంచెం కష్టపడతాం కాబట్టి. సో వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటారో కాబట్టి మీరు చేయొచ్చు అనమాట. ఇంకా చాలామంది అయితే కాల్ మాట్లాడాలనుకుంటున్నారు. సో కాల్ కోసం కూడా కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది. కాల్ మీ ఫర్ యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది అనమాట. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఫోకస్ ఫర్ ఎడ్యుకేషన్ కొట్టండి, ఫోకస్ ఫర్ ఎడ్యుకేషన్, ఓకేనా. సో ఫోకస్ ఫర్ ఎడ్యుకేషన్ కొట్టగానే దానిలో నుంచి కాల్ సింబల్ నాకు కాల్ వస్తుంది. ఇందులో ప్రైవసీ ఉంటుంది, మీ నెంబర్ నాకు కనిపిస్తుంది, నా నెంబర్ మీకు కనిపిస్తుంది, ఓకేనా, డోంట్ వరీ. సో కాల్ చేయడం వల్ల కొంత అమౌంట్ అయితే యాప్ ఛార్జ్ చేసుకుంటుంది. సో దాని ద్వారా మీరు నాకైతే కనెక్ట్ అవ్వచ్చు. సో దాని ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. లేదు జాయిన్ మెంబర్షిప్ అంటే మనకు కష్టం కాబట్టి అనుకుంటే, సో ఇలాగైతే ఒకసారి తెలిపిద్ది. మెంబర్షిప్ అనుకుంటే డైరెక్ట్ కాన్వాలో ఉంటుంది అనమాట. అదంతా మీ ఇష్టం అనమాట, ఇంకా మీ యొక్క ఒపీనియన్ బట్టి, ఓకేనా. సో థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.